హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతుంది అనమాట. ఆల్రెడీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఏంటి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి కర్డ్ రైస్ అనమాట. ఇది వచ్చేసి అప్పటికప్పుడే తినేది కాదు, నైట్ అన్నం వండేసుకొని చక్కగా ఆ అన్నం ఒక పక్కన పెట్టుకొని అందులో కావాల్సినంత పెరుగు అండ్ అన్నం వచ్చిన గింజి వేసేసి ఉప్పు వేయకండి. సో అదేమొచ్చి ఇంకా క్లోజ్ చేసి పెట్టి అండ్ ఉల్లిపాయ ముక్కలు ఇలా పల్చగా కట్ చేసి పెట్టేసుకొని చక్కగా అందులో వేసేసి ఆ ఉల్లిపాయలు అందులో మునిగేలాగా వాటిని డిప్ చేసేయండి చక్కగా బాగా. అండ్ నైట్ ఇలా చేసి పెట్టేసుకొని మార్నింగ్కి తింటే ఆ ఉల్లిపాయలు ఆ పెరుగు అంతా బాగా ఫెర్మెంటెడ్ అయ్యి అందులో మంచి ప్రోబయోటిక్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా మంచిది అన్నమాట. మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. అండ్ షుగర్స్ ఉన్న వాళ్ళు తినకూడదు, లేకపోతే డైలీ ఇలా తింటే మాకు కోల్డ్ చేస్తుంది, లేకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అనుకున్న వాళ్ళు డైలీ ఏం తినవసరం లేదు. వీక్లీ వన్స్ అయినా సరే ఇలా తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, బేగా మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుంది, హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకు ఆ రోజంతా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, కొద్దిగా టైర్డ్నెస్ కూడా తగ్గుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరే రిజల్ట్ చూస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ సేమ్ ఇదే రెసిపీ ఇంకోలా కూడా చేస్తారు, నెక్స్ట్ టైం అది అప్లోడ్ చేస్తాను. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఆ వీడియో చేస్తాను. సో ఇలా చేసుకొని పిల్లలకు కూడా చేసి పెట్టండి. చక్కగా పిల్లలకు కూడా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కి కూడా చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.